ఆ ఎమ్మెల్యేలకి మంత్రి నారా లోకేష్ క్లాస్ తీసుకున్నారా? ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ తన మార్కు ప్రదర్శిస్తున్నారా? ఆ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోకి ఎందుకు వెళ్ళట్లేదు? సీఎం చెప్పినా కూడా ఆ ఎమ్మెల్యేల్లో మార్పు రాలేదా? తీరు మార్చుకోవడం లేదా? అందుకే ఈసారి చిన్నబాబు ఆ ఎమ్మెల్యేలకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారా? ఇలా అనేక ప్రశ్నలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన పలువురు నేతలపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశంలో నేతల వైఖరిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీలో పలువురు నేతలపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీడీపీ శ్రేణులతో క్యాడర్ సమావేశాలు నిర్వహించకపోవడంతో పాటుగా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహించకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. క్యాడర్తో మీటింగులు, గ్రీవెన్స్ కార్యక్రమాలు వరుసగా 4 వారాలు నిర్వహించాలని నేతల్ని నారా లోకేష్ మందలించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలని, మరోసారి ఇలాగే వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని నారా లోకేష్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు నేడు ఆ బాధ్యతల్ని మంత్రి నారా లోకేష్ తీసుకున్నారట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైందని సమాచారం. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగిన అనంతరం చిన్నబాబు స్పీడ్ పెంచారట. ఎమ్మెల్యేలందరూ తప్పనిసరిగా గ్రౌండ్ లెవెల్లో ఉండాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారట. జగన్ పాలనలో ప్రజలతో దూరంగా ఉండడమే కాకుండా ఇనుప కంచెలు వేసుకుని ఎమ్మెల్యేలకు సైతం అందుబాటులో లేరని, కానీ ఈ ప్రభుత్వం అలా కాదని ప్రతి ఒక్కరిపై దృష్టి పెడుతుందని చిన్నబాబు పెద్దగా అందరికీ దిశానిర్దేశం చేస్తున్నారట. పార్టీ శిక్షణ తరగతుల్లో ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చినంత పనైందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అందిస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాటిని కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లడం లేదని ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా చిన్నబాబు ఉన్నారట. సీఎం చంద్రబాబు సైతం పార్టీ కార్యాలయానికి వెళ్లినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి తెలియజేసేవారని, ఇప్పుడు ఆ బాధ్యతలపై నారా లోకేష్ దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాల్లో జోరుగానే చర్చ నడుస్తోంది. గత సంవత్సరంలో దాదాపు 30కి పైగా ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు సైతం రంగంలోకి దిగి అదే డైలాగు వేయడంతో ఆ ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైందట. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉంటారా, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలాగా అవుతారా అనే ప్రశ్నతో మంత్రి లోకేష్ స్పందించడంతో ఆ ఎమ్మెల్యేలో టెన్షన్ మొదలైందట. ఎన్టీఆర్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే, పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఇలా జిల్లాల వారీగా కొంతమంది ఎమ్మెల్యేలు అనవసరమైన వివాదాలకు వెళుతున్నారని గుర్తు చేశారట. కలిసి వెళ్లకపోతే తప్పనిసరిగా పార్టీ చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ ఆ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించినప్పటి నుంచి ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదని, జిల్లా ఇన్ఛార్జీలపై సైతం మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారని సమాచారం. జనసేన, బీజేపీ ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లటం లేదని నారా లోకేష్ క్లాస్ తీసుకున్నారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేసిన పాలనని కూటమి నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలకు వెళ్లాలని మంత్రి నారా లోకేష్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. జగన్ అనేక విధాలుగా పాలనను డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడని, వాళ్ల ట్రాప్లో పడాల్సిన అవసరం లేదంటూ నాయకులకు చిన్నబాబు దిశానిర్దేశం చేశారట. మావిగన్ పేరుతో జగన్ ఆడే ట్రాప్లో ఎమ్మెల్యేలు పడకుండా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలకు వెళ్లి పనిచేయాలని గుర్తు చేశారట. ఎమ్మెల్యేలు కార్యకర్తల్ని పట్టించుకోవటం లేదనే ఫిర్యాదులు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నాయని మంత్రి నారా లోకేష్ క్లాస్ తీసుకున్నారట. ప్రధానంగా జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని, కూటమి ధర్మం పాటించాలని చిన్నబాబు అందరికీ క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఏదేమైనా తండ్రికి తగ్గ తనయుడు అనే మార్కు వేసుకునేలా మంత్రి నారా లోకేష్ కష్టపడి పనిచేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ మొదలైందట.